అని నేను లవ్ చేయాలంట, లవ్ చేస్తే మంచిగా ఉంటదంట, లవ్ చేయకపోతేనంట నా ఫొటోస్ అన్ని AI లో ఎడిట్ చేసి పెట్టేస్తాడంట. అసలు నీ ప్రాబ్లం ఏంది చెప్పు, ఏంది? చెయ్యను నేను, ఎందుకు చేయాలా? అరే ఎన్ని రోజులు భయపడతావు? ఫోటో వైరల్ చేసి తన అంటూ నాకు ఇష్టమా? ఇష్టంరా ఇష్టంరా నీవు చెప్తుంటే అర్థమైతే లాక్ ఓపెన్ చేయి. నేను ఎప్పుడైనా కనిపించిన దాంతో ఆడారా, ఇంకా పడతాడా వాడారా? మీకు చెప్పగానే మీరు నమ్మేస్తారా? నేను ఇంకోసారి ఆమె చుట్టూ తిరిగినా నాకు తెలిసిందనుకో బద్దలు వలగొడతా ఒక్కొక్కరి. కథలు కూడా ఇంకోసారి సాక్షి ఇప్పుడన్నా బాబాయ్ కన్నా ఏం కాదు అర్థమైతే ఇవన్నీ కథలు మీరు సోషల్ మీడియాలో ఏం చేస్తారా మీరు? అరే నేను కాదు బాబాయ్, మీకు ఎంట పడుతున్నాడు మళ్ళీ చెప్పాలి కదా. చెప్పాలి అంటే ఎవరైనా స్టార్టింగ్ నుంచి ఏం చేస్తున్నావు బాబాయ్? ఒక నిమిషం ఆగు, ఎంత కలిసి ఫోటోలు పంపించి. అది కాదు, స్టార్టింగ్ నుంచి నువ్వేం చేస్తున్నావు? బాబాయ్ కాలేజ్ అన్నప్పుడు అందరూ వెనక పడతారు. అయితే వెనక పడితే నీకు తెలియదు వాడు ఏం చేస్తుండో ఏం చేస్తుందని లైట్ తీసుకున్నా అంత వేస్ట్ కాదు అని చెప్పేసి దాని వెనకాల నేను ఎందుకు వాడాలా? అంటే నీకు పీకల మీద వచ్చినంత వరకు అప్పటిదాకా నీకు తెలియదు. బాబాయ్ నాకేం తెలుసు వాడు అట్లా చేస్తాడు. అరే ఎంత కలిసి ఫోటోలు పంపిస్తుంది తెలుసా వాడు? నువ్వేం చేస్తున్నావు? నాకు చెప్పలేదు, నేను ఎంత ఫ్రీ ఉంటాయి మీతో. కథలు పడుతున్నా మీరు? అందరూ ఎట్లా ప్రపోజ్ చేస్తారో అట్లనే చేసి చెప్పాలి కదా నాకు. నేను పిచ్చానా మరి? మళ్ళీ నేను మధ్యలో ఉన్నా, నేను పిచ్చోడా? ఇడు నేను బడి ఉన్నాడు. నాకు చెప్పలే కదమ్మా, బాబాయ్ కానీ చెప్పు, బాబాయ్ వింటాడు. అలా నాకు చెప్పలే. అవన్నీ కాదు, ఇవన్నీ కాదు. వన్ నంబర్ ఉందా? అదే ఉంది బాబాయ్, అందే ఆమె నంబర్ ఉంది కదా, చెప్పు. నంబర్ ఏది? వన్ నంబర్ తీసుకోమని చెప్పిండు. అది కాదు, ఇప్పుడు ఏం చెప్తుండు? ఇప్పుడు ఫైనల్ ఏం చెప్తుండు? ఏమంటుంది తెలుసా? ఇప్పుడు అని నేను లవ్ చేయాలంట, లవ్ చేస్తే మంచిగా ఉంటదంట, లవ్ చేయకపోతేనంట నా ఫొటోస్ అన్ని AI లో ఎడిట్ చేసి పెట్టేస్తాడంట. అది కాదు, వాడు నీ వెనకలు పడుతుంటే నేను చెప్పవా? అరే వాడు ఒక్కసారి రెండుసారి నీకు తెలియలేదా? మళ్ళీ ఏం చేస్తున్నావు ఇంట్లో? నాకేం చెప్పదు బాబాయ్ అసలు. ఎందుకు ఏమైనా పగుందా ఇద్దరికి? ఒక్కడు ప్రపోజ్ చేస్తాడు, ఒక్కడు ప్రపోజ్ చేస్తే చెప్తారు. అవన్నీ కాదమ్మా, నీకు తెలివి ఉండాలా కొంచెం అన్నా. నేను అనిల్ కి చెప్పాలా ఈ విషయం? వాడు వెనకలు పడుతున్నా నువ్వు చెప్పవా మాట? కాలేజ్ అన్నాక అందరూ వెనక పడతారు. ఇక లైట్ తీసుకొని అయితే ఇప్పుడు ఇవన్నీ లెక్కలు ఇప్పుడు అందరికి తెలిసేది మంచిదా? ఇంట్లో చెప్పు. ఫోటోలు పోస్ట్ చేసి అనుకో, ఏంది బాబాయ్ ఎవరి పరిస్థితి? ఇప్పుడు ఎంత కలిసి నడుస్తుంది తెలుసా నీకు? అనిల్ ఇప్పుడు వాడట్లేదు. ఏమైనా ఉంటే ఇంట్లో కన్నా చెప్పాలా, బయట నంబర్ ఉందా? ఇప్పుడు నీ దగ్గర ఉందా? ఉంది. అనిల్ తీసుకోమని పిలువు అని పిలువు. మేము ఉన్నామని చెప్పకు, లైట్ గా ఎట్లా అంటే నీ తరఫు నుంచి మాట్లాడి నువ్వు ఫస్ట్ రా అని చెప్పు. వాని పిలువు. నువ్వు విలువ అన్నప్పుడు విలువ, బాబాయ్ పిలువు అన్నప్పుడు పిలువు. పిలువు. మనతో ఏంది అసలు అని కథలు ఏంది అని ఆడు ఏంది AI తీసుకొని మొత్తం బ్లాక్ మెయిల్ చేస్తుండ ఏంది అసలు అని? ఓ బ్లాక్ మెయిల్ చేస్తుండ మస్తు. వాటితో మాట్లాడాలంట, కాల్ మాట్లాడాలంట, ఊకే ఫోన్ చేస్తుంది. అది కాదమ్మా ఇప్పుడు. హలో ఏమేంటి సాక్షి కాల్ చేస్తలేవు? ఏంది నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఓకే నాకు ఏదో ఒక క్లారిటీ ఏమి అది నేను చెప్పినా కదా. ఏంది నా క్లారిటీ? నువ్వు క్లారిటీ అయిపోతే మనం ఫోటోలు వైరల్ చేసేసాను, నీ ఇష్టం. మళ్ళా ఎందుకు ఫోటోస్ అని ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? ఓకే నన్ను ఎక్కడున్నావు నువ్వు? ఇంటి దగ్గర ఉన్నా. ఒక లొకేషన్ పంపిస్తా, వస్తావా? నీతో మాట్లాడాలా, పర్సనల్ గా మాట్లాడాలా? సరే పంపిస్తున్నా, జల్దీ రా, తొందరగా రా. సరే ఆ ఫోన్ తీసుకొని రా, ఏదైతే ఫొటోస్ ఉన్నాయి అన్నావో ఆ ఫోన్ తీసుకొని రా. సరే చూసావా వాడు ఎట్లా మాట్లాడుతున్నావు? ఆయనకి ఏం లేదు. అరే ఏది బాబా ఇంత బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు? ఫస్ట్ తప్పు ఎవరు తెలుసా? ఈమెది. ఈ పీకల మీదికి వచ్చేంత వరకు చూసుకోదు, ఏది ఉన్నా ముందే చూసుకోవాలని. అర్థమైందా? అన్ని కథలు పడుతున్నారు మీరు ఇద్దరు. ఇప్పుడు ఇంట్లో తెలిసేది పరిస్థితి. ఇప్పుడు ధన్మన్ వాడు ఏమని ఏ ఫొటోస్ ఎట్లున్నాయి ఇప్పుడు ఏళ్ళ రేపు మంచిగా ఉందా? ధన్మన్ వాడు పోస్ట్ చేసిండు అనుకో, ఎవర్రా బాధ్యతలు ఎవరు దానికి?
ఎన్ని గ్రామ్ వస్తాయి తెలుసా న్యూస్ లా చూసలేవా? అన్ని దమాక్ ఖరాబ్ చేసుకుంటూ తిరుగుతారు. నీ అమ్మ షాప్ పెట్టి నీ అమ్మ ఏం రావని పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తారు మీరు. ఏం చేస్తున్నావు ఏమో సాక్షి, నాకు ఏం అర్థమైతే నువ్వు కూడా కథలు పడకు. నువ్వు నాకు నిజంగానే చెప్పలేదు. కథలు పడుతున్నావు అన్ని. ప్రపోజ్ చేసి వచ్చి చెప్పాలా ఈడు నన్ను ప్రపోజ్ చేసిండు అని చెప్పి. అది నీకు ఉండాలా, చెప్పాలా వద్దా అనేది నీకు ఉండాలా. సరే ఇప్పుడు అవన్నీ ఆపు, కొట్లాడకు, గమ్మున మన రాని వానికి వచ్చినాక మేము ఉన్నామని చెప్పకు, వానికి మిల్ల పిలుచుకుని రాని అని మాట్లాడదాం. అని ఇలా బద్దాలు మాట్లాడదు కాదు, నేనే కొడితే ఇప్పుడు చూడగా కానీ గొడవలు గిడవలు కాదు. నేను బాబాయ్కి ఎందుకు చెప్పినా నేను మ్యాటర్. ఎందుకు మామ గొడవలు ఎందుకు మామ? ఇప్పుడు మనకి అవన్నీ మీ మీద వచ్చే వరకు చూసుకుంటావా? సరే ఇప్పుడు పోస్ట్ చేసిండు అనుకో, ఇజ్జత్ అంటే అయినా మన ఇజ్జత్ పోతుంది అంటే నీకు ఇజ్జత్ పోనీ అని నువ్వు వదిలేస్తున్నావా? కాదు, మన తప్పేం లేదు కదా. తప్పేం లేదంటే ఫోటోలు ఉన్నాయంటే కదా, నీకు తెలివి ఉందా, నీకు దమాక్ పనిచేస్తుందా లేదా? నీకు చెప్పాలా, ఇజ్జత్ పోతుంది. నీది కాకుండా మీ ఇంట్లో కూడా పోతుంది. ఎందుకు అవసరం ఇవన్నీ? చెప్పింది నువ్వు, ఆ మాటను బాగా మాట్లాడుకున్నాడు కదా, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? రాని ఎవరెవరు వస్తారు రాని. మా డాడీ వాళ్ళకి అన్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది నేను ఎంత తెలుస్తుంది. మరి ఏం చేస్తావు మరి? ఇక మాట్లాడి పంపించేసి ఇవన్నీ ముందే చెప్పాలా? మళ్ళీ నా కాలేజ్ కి మళ్ళీ పొద్దున్న మాట్లాడేది నేను మాట్లాడిన సాక్షి, నాకు ఇట్లా నీ జోలికి వస్తే నేను వద్దు, వీళ్ళ డాడీ కూడా నేనే చెప్పిస్తా ఫస్ట్ రాని. కాలేజ్ కి పోతా కదా, మళ్ళీ నేను ఈ గొడవలు అన్ని పెట్టుకొని పోతే ఎట్లుంటది అని నాకు చెప్పకి ఇవన్నీ. ఈ గొడవలు గిడవలు అన్ని అవన్నీ యాక్టింగ్ చేయకు నా ముంగట. ఫస్ట్ వాడిని ఫోన్ చేసినావు కదా రాని, తర్వాత సంగతి చూసుకుందాం. నువ్వు కాలేజ్ పోతావా ఇంట్లో ఉంటావా తర్వాత చూసుకుందాం అవన్నీ. వాడు వస్తాడు గమ్మున నువ్వు మాట్లాడాలా. వంకర్ తింకర్ మాట్లాడినా ఇంకో సాక్షి నేనైతే వదలను, మంచి చెప్తున్నా. అది వచ్చినప్పుడు మాట్లాడి ఆపోయాను. ఏం చేయకు, నేను పక్కన ఉంచుడా. వాడు వచ్చి నిమ్మలంగా ఏం మాట్లాడతాడా ఫస్ట్ ఏం చెప్తాడో ఈను. వాడు బ్లాక్మెయిల్ చేస్తుండా లేకపోతే నీకు కావాలని చిడాయిస్తుండా మాకు కూడా తెలియాలి కదా. ఫస్ట్ వాడిని ఫోన్ గుంజుకుంటా నేను, తర్వాత సంగతి తర్వాత ఏమైతే చూసుకుందాం. అని ఇలా పచ్చకల్లే పడితే అన్ని నేనే కొడతా చూడు నువ్వు. నువ్వు కాలేజ్ పోతావా ఈడ పోతావా అన్నీ వద్దు. ఫస్ట్ వాడిని రాని, వాడు ఏం చేస్తుండు మానబావుడు వాడు ఓడు. ఫస్ట్ నీకు బ్లాక్మెయిల్ చేస్తుండంట. ఆ ఏఐ ఫోటోలు ఉన్నాయి, కాలిపీలు మొత్తం వైరల్ అయిపోయింది అనుకో, ఇజ్జత్ పోతుంది. ముందే సోషల్ మీడియాలో నువ్వు ఇంకా నువ్వు మనం వచ్చినారు కాదు. ఇంతమందిని ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? ఒక్కడివి రమ్మని చెప్పినా కదా నేను నీకు. కలిసి ఉండే అందుకే అట్లా అందరూ వచ్చేసినాం. అసలు నీ ప్రాబ్లం ఏంది చెప్పు, ఏంది? నన్ను లవ్ చేస్తావా? చెయ్యను నేను, ఎందుకు చేయాలా? నువ్వంటే ఇష్టం నాకు. ఇష్టమైతే మంచిగా అడగాల. ఒక్కసారి ఇష్టం లేదన్నప్పుడు వదిలేసేయాలా. నాకు ఇష్టం లేదని చెప్పినా కదా. అడిగి అడిగి నువ్వు ఏం చెప్తావు నాకు? అయితే బ్లాక్మెయిల్ చేస్తారా? ఇక నీకు అది ఒకటే ఉంది, నీ ఇష్టం చేస్తావా? వైరల్ చేసేయి. అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా? మీ కూడా ఉంటారు కదా అక్క చెల్లెలు, ఇంట్లో లవ్ చేయకపోతే వీడియోస్ ఫొటోస్ వైరల్ చేస్తారా? ఏందన్నా నేనే అన్న, నాకు అన్ననే అవుతారు అందరూ. అన్నానే పిలుస్తాను, అందరిని అన్నానే పిలుస్తాను. నేనెందుకు తిరిగినా ఆయనతో క్లోజ్ గా? ఏమనుకుంటున్నారు మీరు? ఒక్కరు అనుకోని ఒకరితో తిరిగినారేమో, నేనెందుకు తిరుగుతా ఆయనతో? ఏం స్నాప్స్ చూసిండు? అంత సీన్ లేదు, అవన్నీ మాట్లాడొద్దు, అర్థమైందా? అసలు మీరు నా ఫొటోస్ తీసుకొని ఏఐ ఎడిట్ చేసి వైరల్ చేస్తా అంటున్నావేంది? అంత ధైర్యం యాక్సెప్ట్ చేయకపోతే మీరు అట్లా చేస్తారా? నువ్వు ఎంత అయిపోయినా ఇంటర్లో మరి నాకు ఇప్పుడు నాకు అదంతా సంబంధం లేదు. ఫొటోస్ డిలీట్ చేసి అలాంటివి కథలు పడకండి. ఎందుకు చేయవు? నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా. నాకు ఇష్టం లేదు అన్నా. ఏంది ఏం మాట్లాడుతున్నావు? సఫర్ అయితే నేనేం చేయాలా? అయ్యా నేను చెప్పినా నన్ను లవ్ చేయమని చెప్పిందా? ఏదో కాలేజ్ లో అని చెప్పేసి నేను సైలెంట్ ఉన్నా. తిరిగినంట కదా. నేను ఎందుకు తిరుగుతా ఆయనతోని? ఆ చూపి, నీకు ధైర్యం ఉంటాయి చూపి స్నాప్స్ చూపి. ఆల్రెడీ చూసి అబద్ధాలు మాట్లాడకండి. నేను ఎందుకు మీతో తిరుగుతా? ప్రూఫ్స్ ఉండాలి కదా మీకు చెప్పనీకైనా అని. అరే కాలేజ్ ఏదో కాలేజ్ వాళ్ళని చెప్పేసి నేను ఒక్కసారి ప్రపోజ్ చేసి లైట్ తీసుకున్నా, 2 సార్లు లైట్ తీసుకున్నా. ఏంది బ్లాక్మెయిల్ చేస్తారా? నాకు ఇష్టం లేదు. అవన్నీ చెప్పకు, నాకు ఇష్టం లేదు ఇవన్నీ చెప్పకు. మరి ఏం చెప్పాలా? అరే నన్ను లవ్ చేయాలి, నువ్వు ఇష్టం నాకు. నాకు ఇష్టం లేదు.
ఒకటే సాక్షి నువ్వు నన్ను లవ్ అయిపోతే ఫోటోలు వైరల్ చేసేస్తా. ఎందుకు చేసావు ఫోటోస్ వైరల్? నువ్వు నన్ను లవ్ చేయమల్లా నేను అవన్నీ ఫేక్ ఫోటోస్ పెట్టుకొని ఎట్లా వైరల్ చేస్తావు? అబద్ధాలు ఎట్లా చెప్తావు? నేను నీతో ఎప్పుడు తిరిగినా వాళ్ళకి ఎట్లా చెప్పినావు? మరి తిరిగినావు అని చెప్తున్నా. అబద్ధాలు మాట్లాడకు. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి నేను ఫస్ట్ టైం కూడా చెప్పిన. అరే ఎన్ని రోజులు భయపడతావు? ఆ ఫోటో వైరల్ చేసి దేనికి? వైరల్ చేసిన వైరల్ చేసాగు అన్న ఏం నువ్వు మౌనం ఎందుకు? మాట్లాడుతున్నావు? ఎట్లా వైరల్ చేసావు? నేను నా తరఫున వచ్చి నేను వాడిని ఎందుకు కొడుతున్నావు? అన్న నా ఫోన్ ఎట్లా తీసుకుంటాడు? అన్న ఫోన్ తీసుకొని వైరల్ చేస్తాను ఎట్లా అంటున్నావు? అయితే కాదు కదా నీ ఫోన్ అయితే నా ఫోన్ కాదు అని ఫోటోలు నావే కదా. నా ఫోన్ కాదు అని ఫోటోలు నావే కదా. తిరిగినా ఉంటా కదా ఎంబడి నేనెందుకు తిరుగుతా అంతోని? అరే ఫోన్ ఇవ్వాలి ఫస్ట్. ఫోన్ అరే, మెంటల్ ఆలోచన ఎట్లా పెట్టినావు? ఎట్లా పెట్టినావు? అరే గల్లోకి పెట్టానా? ఆ చెయ్యి ఎట్లా చూడాలి నువ్వు? గల్లోకి నువ్వు ఫస్ట్ గల్లోకి ఏయ్, ఆగరా. ఫస్ట్ ఫోన్ ఇదా నీ ఫోన్ ఏది కడి ఏ ఆగు. నీ ఫోన్ ఇవ్వమా బై ఆటోమేటిక్ వస్తుంది ఫోన్, ఆగరాదు. అన్ని తీసుకుంటా, ఆగు. ఏం కాదు. ఫోన్ ఫస్ట్ ఫోన్ ఏయ్, అని ఏమంటుంది తెలుసా మామ? నేనంటే అంత తిరిగినానంట, అందరికి చెప్పుకుంటా తిరుగుతున్నాడు. ఏం నేను చెప్పినారా? తిరిగింది కాబట్టి చెప్పినాడు. ఎప్పుడు తిరిగినాడు? అరే నీ ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నాను? తన అంటూ నాకు ఇష్టమేనా? ఏమంటే ఏం ఇష్టం రా? ఎక్కడ ఇష్టం రా నీకు? ఫోన్ అంటే మీరు ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి ఒక పిల్లని మొత్తం బ్లాక్ మెయిల్ చేసి ఏదో ఎవరు తిరిగినప్పుడు చెప్తుంటే అర్థమవుతుందా మీకు? ఒక్కొక్కరు మాట్లాడాలి, ఒక్కొక్కరు మాట్లాడని చెప్పినా ఫోన్ మాట్లాడదామన్నా. ఫోన్ ఇది పట్టుకో. ఎప్పటి నుంచి లాక్ ఓపెన్ చెప్తుంటే అర్థమైతే లాక్ ఓపెన్ చేయి. నువ్వేం మాట్లాడదు మధ్యలో. వీడు ఎప్పటి నుంచి ఉంటుంది? ఏం పడి 5 months నుంచి ఎంత పడుతున్నావు? నార్మల్ కాలేజ్ వాడని చెప్పేసి నేను వదిలేసిన. అంటే నీకు ఆమె ఏమంటుండే? అన్న అన్న అని చెప్తుంటే ఏమరా నువ్వు అన్న చెప్పొద్దు అది చెప్పొద్దు నార్మల్ ఫ్రెండ్ లెక్క అరే సాక్షి నువ్వు మాటలు మాట్లాడు సాక్షి. చూపిరా ప్రూఫ్. నువ్వు ఎందుకు సాక్షి మాటలు మార్చు? ఇప్పుడు అందరూ కాలేజ్ పోతుంది. ఆ ఫోన్ తీసుకున్నావా నువ్వు? అది పెట్టు. ఫోన్ ఇయ్యకు. అదే మీ అక్క చెల్లెలు ఉన్నప్పుడు ఇట్లా ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే మీరు ఊరుకుంటారా? కామన్ సెన్స్ లేవా అవే మీకు? సఫర్ సఫర్ రా? ఎక్కడ సఫరు? ఆమె అన్న అని చెప్తుంది. చోలు ఏమన్నా పెట్టుకున్నావు? అన్న అని చెప్తుంది కదా ఆమె. ఇప్పుడు అంటుంది అన్న మొదటి నుంచే అన్న అని చెప్తున్నా. మా వీడియోలు చూడవా? మా వీడియోలు చూడవా నువ్వు? ఏమరా లవ్ లో నీకు అది కాదు జరా. ఏమరా జబర్దస్త్ లవ్ చేస్తున్నా చేస్తే మంచిది, లేకపోతే ఏం చేస్తారా? మీకు బ్లాక్ మెయిల్ చేస్తావా? ఉన్నావు ఇంత ఏమరో పెద్ద పెద్ద నరకలు చేస్తున్నావు. అది కాదురా, నేను ఒక చిన్న కామన్ సెన్స్ చెప్తా. మీ ఇంట్లో కూడా ఎట్లయినా చేస్తే మీ చెల్లెలకు మీరు ఊకుంటారా? మళ్ళీ ఈమె ఎవరు? మీ చెల్లెలకనే కదా. మళ్ళీ మీరు ఏం చేస్తారు? ఒక దోస్తు కోసం మీరు ఖాళీపీలు వచ్చి ఆమెకు పాపం ఆమె పని ఏందో ఆమె చూసుకుంటున్నాం ఏదో. మళ్ళీ మీరు నమ్ముకుంటే ఎట్లా వస్తారా ఒకటే మాట మీద? అరే సఫర్ దేనికైతుండ్రా? ఒక పిల్ల వల్ల సఫర్ అవుతుంది. ఏ పిల్ల వల్ల? అన్న అని చెప్తుంది, వినబడతలే? ఇప్పుడు అంటుంది అన్న అని. నువ్వు కాలేజ్ లో ఏమని తీసుకో? నాకు స్టోరీ అర్థమైతే అరే ఇంకోసారి ఆమె చుట్టూ తిరిగి నాకు తెలిసిందనుకో బద్దలు వలగొడతా ఒక్కొక్కరి.
ఇయ్యరు ఫోన్ అయితే ఇయ్యా ఫోన్ ఎందుకు ఇస్తావు? ఏయ్, ఏమ్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఫోన్ ఎందుకు ఉంచుకున్నావు? ఫోన్ లాగ్ లేదా ఫోన్ పెట్టుకో పిచ్చి లేచినప్పుడు ఇప్పుడే వాళ్ళు ఓడేస్తాను చెప్తున్నా. ఒకటి ఏమంది ఏయ్, ఎవరిది? డిలీట్ చేయాలి అంతే. ఫోటోలు తీయండి, ఫోటోలు తీయండి. ఫోటోలు తీయండి. పైల్వాన్ మీరు ఎవరిగా ఏయ్ ఆ ఫోన్ తీసుకొని సీదా పిఎస్ కి నాడు అన్నా, ఫోన్ ఇమ్మన్నా అన్న. ఇయ్యరా ఫోన్ ఇయ్యరా అరే, ఫోన్ ఇమ్మన్నా. ఫోన్ ఇయ్యరా బాయ్ ఫోన్ కావాలన్నా. ఇయ్యరు. అట్లా ఇవ్వనా? అట్లా ఇయ్యో. అరే నీ దమాక్ ఖరాబ్ అయింది అరే నేను ఏం చెప్తున్నా అలా ఫోటోలు ఉన్నాయి రా అంటున్నా ఆడపిల్లరా ఆమె దమాక్ ఉందా లేదా మీకు కథలు పడుతున్నా రాబే మీరు అవన్నా ఇస్తే డిలీట్ చేస్తాం ఇస్తే డిలీట్ కాదు బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ఇప్పుడు ఈమెకి ఇట్లా చేసిరు మళ్ళీ ఎంత మంది చేసిరు ఏమంటున్నావు ఇప్పుడు నువ్వు ఫోన్ ఇవ్వవా? ఇయ్యరు ఇయ్యరా బాయ్ ఎవరిని తీసుకోరా పో సరే సరే సీదా పిఎస్ కంప్లైంట్ ఏం కాదు వీళ్ళందరూ బద్దలు వాళ్ళు ఎప్పుడు తిరిగినా రానితో ఆగు, ఆగు, ఆగు. అడుగుతుంది బరాబర్ అడుగుతుంది ఆగు. ఏయ్, మీరు ముగ్గురు మధ్యలో రాకురా మాట్లాడండి. అరే, తిరిగినోడే తిరిగి- ఏయ్, అరే, నువ్వు కథలు పడుతుంది ఏమ్రా? ఏయ్, జరుగురే, జరుగురే. ఎప్పుడు తిరిగింది చెప్పు రా నీతో. అరే, తిరిగిందిరా బై. ఎప్పుడు తిరిగింది? తిరిగింది. నాకు రబ్బర్ చూపి, నాకు. అరే, మన ఎవరు చేతిలో అవురా వాళ్ళ బాధ ఉందానికి వానికి బాధ ఉందని చెప్తుండు రేయ్ మీరు ఉన్నారు ఇంత పెద్ద పెద్ద నాటకాలు ఎందుకురా మీకు అవన్నీ అవసరమారా మీకు ఇప్పుడు ఇది ఈ పిల్లనే ఇప్పుడు మీరు వదులుతలేరు మళ్ళీ ఎంత మంది పిల్లలకు మొత్తం బ్లాక్ మెయిల్ చేశారు రేపుతో తిరిగిందా అని చెప్పి రే ఎట్లా కనిపిస్తుందిరా మీకు తిరగడానికి తిరిగిందని చెప్తున్నా. ప్రూఫ్ చూపివే ఏడ తిరిగిందని ఏమడి ఒక్క ఫోటో ఓపి నేను ఆమె రిటర్న్ పంపించేస్తా ఇగో ఒక్క ఫోటో చూపి చూపి జల్దీ చూపి చూపి నాకు చూపి నేను ఇప్పుడే పంపించేసా నిన్ను చూపి మనం ఇప్పుడు నాకు చూపి. కావాలి ఇప్పుడు నాకు చూపి ఫోన్ చూపి పోనీ అబద్ధాలు ఎందుకు చెప్తున్నా ఏయ్ మళ్ళా నువ్వు ఎందుకు కూర్చున్నావు ఏ రెండు చెప్పలు మీద ఏయ్ కూడా ఏయ్ రెండు ఏయ్ చెప్పలు మీద ఏయ్ ఎందుకు వేస్తున్నావు చేతులు? ఇంకోసారి చుట్టుపక్కల అరే, తిరిగిందిరా బై. ఏయ్ ఆలీలని చెప్తున్నాం రా తిరిగిందిరా బై. చూడు మళ్ళా తిరిగిందని చెప్తున్నా. అబద్ధాలు మాట్లాడుతున్నాం రాను అరే, ఎవడ పదలు ఆడుతున్నా? ప్రూఫ్ ఏమున్నాయి ప్రూఫ్ చెప్పి ఫోన్ ఎత్తురా అన్న. తీస్తావా తీయవా రెండే మాటలు చల్ దెంగ ఫోన్ కాలి పిల్ల నోట్కి వచ్చింది అనుకో కాలి మీద కొడతా అందరినీ ఒక పిల్లని చూసుకొని మీరు మొత్తం కథలు ఈ నొక్కని గురించి మీరు అందరూ వచ్చి మొత్తం తమాషా చేస్తారు అర్థమైందా అర్థమైతే నీకు అరే, తిరిగిందిరా బై. అరే, నువ్వు ఆన్ ఎందుకు కొడుతున్నావు? కొడుతుంది బరబర్ కొడుతుంది బరబర్ కొడుతుంది బే కొడుతుందేనా? బరబర్ కొడుతుంది ఏయ్ వీన్ కూడా ఒకటి ఏయ్ వీన్ కూడా ఒకటి ఏమ్రా ఏం మాట్లాడుతున్నా అర్థమైతే ఫోన్ ఇవ్వవా నేను పిఎస్ కి పో అలా కంప్లైంట్ సరే ఏం చేసుకుంటే మాట్లాడుకురి ఆ ఫోన్ ఎట్లా తీసుకోవాలో కూడా తెలుసు. మీతో ఏమైతుంది నీ చేయరా సరే అన్న, అది తీసుకుంటాం, ఏమైంది? మళ్ళీ ఈమెకి ఇట్లా చేస్తున్నంటే మళ్ళీ ఎంతమంది పిల్లలకు చేసి రైల్లో అసలు నాకు నీకు అర్థమైతే సాక్షి నువ్వు ముందు అరే నీకు తెలివి లేదా సాక్షి మీరు సోషల్ మీడియాలో ఉన్నారు ఏం కథలు పడుతురా మీరు నీ లవ్